హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే సండే రోజుదండి. ఆ రోజైతే మేము తిరుపతి బయలుదేరుతున్నాం. మార్నింగ్ 3కి అయితే లేచాం. మేమందరం రెడీ అవుతాం అంటే మా పాప కూడా లేచింది. 3:40 అయింది. ఇంక అప్పటి నుంచి తను కూడా నిద్రపోలేదు. మళ్ళీ వెహికల్ ఎక్కేదాకా తను నిద్రపోలేదు. చూడండి ఏం చేస్తూ ఉందో, లేచి ఆడుకుంటా ఉంది. ఎప్పుడూ లేదు ఇలా మార్నింగ్. పడుకోవచ్చు కదా రే, చూడు పడుకోవచ్చు కదా. పడుకోవా పడుకోవా ఏది ఇంకా తనని అలా క్యారీ చేసుకుంటూనే ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయాము. కొంచెం చిన్న పూజ అయితే చేసుకున్నాము. మా పాప కూడా రెడీ అయిపోయింది. మా బాబునైతే ఇంకా లేపలేదు, పడుకోనిలే అని చెప్పి మాదంతా రెడీ అయినాక లేపుదాంలే అని పడుకోనిచ్చాము. మాది మొత్తం పూజ అంత అయిపోయాక ఇప్పుడు మా బాబునైతే లేపాము. ఇక్కడ లేచాడు. మార్నింగే కదా కొంచెం నిద్రలో ఉన్నాడు, మూడ్ ఆఫ్లో ఉన్నాడు. మేము 5 అయిందండి టైం. మేము బయలుదేరేసరికి 3కి లేస్తే 5 అయింది అందరం రెడీ అయ్యి బయలుదేరేసరికి. ఇక్కడైతే మేము ఇంకా తిరుపతికి బయలుదేరుతున్నాము. వెహికల్ అయితే వచ్చేసింది. మా హస్బెండ్ వాళ్ళందరూ అయితే లగేజ్ అంతా వెహికల్లో సర్దేపిస్తున్నారు. మేమైతే ఇంకా కిందికి వెళ్తున్నాం వెహికల్ ఎక్కడానికి. ఇక్కడైతే వెహికల్కి అలా కుంకుమ, అది నిమ్మకాయలు, టెంకాయ అవన్నీ చేసేసుకొని మేమైతే బయలుదేరుతున్నాము. మార్నింగ్ 5 అయింది. సో కొంచెం చలిగానే ఉంది బెంగళూరులో. మార్నింగ్ అయితే వేడైతే లేదు. ఆఫ్టర్నూన్ అయితే కొంచెం వేడిగా ఉంటుంది. మార్నింగ్ అయితే ఓకే, బాగుంటుంది. ఇంకా మేమైతే ఇక్కడ బయలుదేరుతున్నాము. బెంగళూరు టు తిరుపతి అంత దూరం అయితే ఏం లేదు, జస్ట్ 250 కిలోమీటర్స్ అలా వస్తుంది అంతే. హైవే కాబట్టి మొత్తం ఒక 4 అవర్స్ కల్లా వెళ్ళిపోతాము. మధ్య మధ్యలో ఆగుతూ ఉంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎక్స్ట్రా పడుతుంది. ఇక్కడైతే మేము ఇంకా హైవే ఎక్కి బయలుదేరుతున్నామండి తిరుపతికి. ఇక్కడైతే ఒక టోల్గేట్ వచ్చింది. మొత్తం 4 to 5 టోల్గేట్స్ ఏమో వచ్చాయి, ఎక్కువగానే ఉన్నాయి టోల్గేట్స్. హైవే ఎక్కాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. చలిగానే ఉంది మార్నింగ్. ఇంకా ఎవరమైతే నిద్రే పోలేదు. ఇంకా 6:30 ఏమో అయింది. అందరికి వెలుతురు వచ్చింది కదా అని చెప్పి చిన్న క్లిప్ అయితే తీస్తున్నాను. స్టార్ట్ అయ్యేటప్పుడు తీశాను, బట్ చీకట్లో ఏం కనిపించట్లేదు. సో ఇప్పుడైతే ఒక చిన్న క్లిప్ తీస్తున్నాను. మా బాబుని హాయ్ చెప్పమంటే తను చూడండి చెప్పట్లేదు. మార్నింగే లేచాడు కదా, కొంచెం డల్గా ఉన్నాడు బాబు అయితే. ఇంకా మా అమ్మ, మా అన్నయ్య, నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, మా మరిది అందరం అయితే బయలుదేరాము. మా మరిది అయితే ముందు రోజు రాత్రి వచ్చాడు మా ఇంటికి. ఇంకా అందరం అయితే ఫ్రెష్ అయ్యి బయలుదేరాము. మా పాప చూడండి వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఇంకా పడుకుంది. పాప అయితే బాగానే పడుకుంది. ఇంక ఇక్కడైతే ఎక్కడో టీకి అయితే ఆపాడు డ్రైవరు. మేమైతే దిగాము. అక్కడ ఏదో వీల్స్ వెళ్తూ ఉన్నాయి, అవి చూపించమని చెప్తా ఉన్నాడు మా బాబు. అవేంటివో అదే మాకు అర్థం కాలేదు. ఎవరికైనా తెలిస్తే అవేంటివో నాకైతే కామెంట్ చేయండి. అవి దేనివో వీల్స్ అండి, వెహికల్వి. అవి ఏంటో అర్థం కాలేదు. అదే వీడియో తీస్తూ ఉంటే మాకి ఆ వీల్స్ చూపించమని చెప్తున్నాడు మా బాబా ఆ వీడియోలో. ఇంక ఇక్కడైతే టీకి ఆగాము, బట్ మాకైతే ఏమంత బాగా అనిపించట్లేదు. సో అందుకే మేమైతే వెళ్ళాము. సరే ముందు ఎక్కడైనా ఆగుదాంలే అని చెప్పి మేమైతే వెళ్ళాము. ఇక్కడ వాళ్ళ మామ దగ్గర అయితే ఉంది పాప. అందరి దగ్గర తలాకొచ్చేపు అయితే ఉందండి. నన్నైతే ఏం ఇబ్బంది పెట్టలేదు. ఇంక మళ్ళీ వెహికల్ ఎక్కి మేమైతే ముందుకు వెళ్ళాము. ముందు ఎక్కడైనా తాగుదాంలే అనేసి. నాకైతే అసలు జర్నీయే పడదు వెహికల్లో. నాకైతే భయం వేసింది ఇద్దరు పిల్లలతో ఎలా అనేసి. బట్ తనైతే నన్ను ఇబ్బంది పెట్టలేదు. అందరి దగ్గర కొద్దిసేపు ఉంది, వాళ్ళ దగ్గరే పడుకుంది. కాబట్టి నాకైతే అంత ఇబ్బంది అనిపించలేదు. ఇంకా ముందైతే ఇక్కడ ఆగాము. ఇక్కడ వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడైతే ములబాగుల దోశ పాయింట్ అండి. ఇక్కడైతే మేము టీ కోసం ఆగాము. ఇదైతే ప్యూర్ వెజ్ హోటలు. ఇక్కడైతే ఇంకా మేమందరం అయితే టీ తాగాము. ఇంకా మా అత్తయ్య వాళ్ళు టాబ్లెట్స్ వేసుకోవాలని చెప్పి వాళ్ళైతే టిఫిన్ అయితే తీసుకున్నారండి. 6:30 టైం అప్పటికి. మేమైతే టిఫిన్ తినలేదు, ఎవరికి ఆకలి కాలేదు. సో మేమైతే టీ తాగాము అంతే. ఇక్కడైతే మా అత్తయ్య ఇడ్లీ తీసుకున్నారు టాబ్లెట్స్ కోసము. మా బాబు అయితే పొద్దున్నే ఇంకా ఐస్ క్రీమ్ పట్టేశాడు. ఇదైతే దోశ ఇక్కడ ఫేమస్ అంటుంది, ముళ్ళబాగుల దోశ అని. సో అదైతే చిన్న క్లిప్ తీసాను ఇక్కడ. ఇక్కడ ఇంకా దోశ ఫేమస్ అని చెప్పి ఒక దోశ అయితే ఆర్డర్ చేశారు మా హస్బెండ్ టేస్ట్ చేయడానికి. అందుకే అందరికి తల ఒక పీస్ అయితే పెడుతున్నాడు టేస్ట్ చేయమని.
దోస అయితే చాలా బాగుంది. మాకైతే తినాలనిపించింది టిఫిన్, బట్ ఆకలి లేదు కాబట్టి మేమైతే తినలేదు. ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ ముందుకు బయలుదేరాము. ఇంకా మా మరిది దగ్గర కూర్చొని ఉంది ఇక్కడ, అక్కడే కూర్చొని ఇంకా అలాగే నిద్రపోయింది తనైతే. ఏపీలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ అంతా చెక్కింగ్ అయితే చాలా చోట్ల అయితే ఉందండి, ఎలక్షన్స్ టైం కదా. సో చెక్కింగ్ అయితే చాలా ప్లేసెస్లో 2-3 ప్లేసెస్లో అయితే చెక్కింగ్ ఉన్నది. మా బాబు అయితే వాళ్ళ మామ దగ్గర కూర్చోన్నాడు. చూడండి ఎండ ఎలా ఉందో, 7 అయింది టైం. అప్పటికి సూర్యుడు చూడండి ఎలా ఉన్నాడో. బాగా హీట్ అయితే ఉంది. బెంగళూరు నుంచి ఏపీలోకి ఎంటర్ అయ్యాము. హీట్ అయితే బాగా ఉంది. ఇక్కడ మా పాప చూడండి, నేను వీడియో ఆన్ చేశానని చెప్పి హాయ్ బాయ్ డ్యాన్స్ అని చేస్తూ ఉంది. మా బాబుకి అయితే ఫుల్ స్వెట్ వచ్చేసింది. అక్కడ దిగి కొంచెం సేపు ఉండేసరికి చూడండి ఎలా తడిచిపోయాడో. అదే అడుగుతున్నా, ఏంది ఇలా తడిచిపోయావంటే చెమట పోస్తుంది అని చెప్తా ఉన్నాడు అక్కడ వీడియోలో. బాబు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు. అసలు నిద్ర కూడా పోలేదు బాబు వెళ్ళేదాకా కొండపైకి. ఇంకా మా పాప అయితే బయట వ్యూ అంతా చూస్తూ ఉంది. తను కూడా బాగా ఎంజాయ్ చేసింది జర్నీ. తను పుట్టాక ఇట్లా వెహికల్ జర్నీ అంటే ఇదే ఫస్ట్ టైము. మోస్ట్లీ ట్రైన్లు బస్సులే వెళ్ళాము, వెహికల్ అయితే ఇదే ఫస్ట్ టైము. సో తను కూడా బాగానే ఎంజాయ్ చేసింది. ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నాను, బట్ అయితే ఏమి ఇబ్బంది పెట్టలేదు తను కూడా. నాకు జర్నీ అంటే పడదు, వామిట్స్ అవుతాయి. బట్ ఈ టైం అయితే అసలు ఏమీ లేదు, ఆ సెన్సేషనే లేదు. మేబీ వీడియోస్ తీయాలా అన్న కాన్సన్ట్రేషన్లో నాకైతే అట్లా ఏం అనిపించినట్టు లేదు. అలాగే నా మైండ్ అంతా అలా డైవర్ట్ అయిపోయింది. ఇక్కడైతే చిన్న క్లిప్ తీసాను, పెద్ద వెహికల్ వచ్చింది. చూడండి మా పాప మంచిగా నిద్రపోయి లేస్తూ ఉంది. హాఫ్ అన్ అవర్. సో అందుకే బాగా యాక్టివ్గానే ఉంది పాప అయితే. ఇంకా మేమైతే మళ్ళీ ఇక్కడ ఆల్మోస్ట్ 9 అయింది టైము. మళ్ళీ టిఫిన్కి అయితే ఆగాము. ఇదైతే శర్వణ హోటల్, శర్వణ భవన్. ఇక్కడ ఇంకా పాపకు కూడా అయితే టిఫిన్ తినిపించాను. పాపకు తినిపిస్తున్నా. అది అందరినీ చూస్తూ ఉంది, అందరూ ఉన్నారా లేరా అనేసి. ఎప్పుడు మనుషులు అందరు కావాలి దానికి, అందరూ ఉంటే యాక్టివ్గా ఉంటుంది, బాగా ఆడుతూ ఉంటుంది. ఇంకా అందరం అయితే ఇక్కడ టిఫిన్ చేసాము. ఓకే, టిఫిన్ అయితే ఓకే, అంతే కాదు. అక్కడ ముందు ఉన్న చోట అయితే బాగున్నది టిఫిన్ ముల్బాగల్. అక్కడ తినలేదు, మేమైతే మిస్ అయ్యాము. ఇక్కడికి వచ్చాక అనిపించింది అక్కడే తినేసింటే బాగుండే అని. ఇంకా మేమైతే తిరుపతికి ఎంటర్ అయిపోయామండి ఇక్కడ. ఇక్కడ వెహికల్ దిగేసి లగేజ్ అంతా తీసుకొని చెక్కింగ్ పాయింట్కి అయితే వెళ్ళాము. సో వెహికల్ అయితే వెళ్ళలేము కదా. సో ఇక్కడైతే మేము చెక్కింగ్ పాయింట్కి వెళ్ళాము. సో చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను. అక్కడైతే లోపల మొబైల్ అలో లేదు. సో అక్కడైతే చెక్కింగ్ దగ్గర ఏం తీయలేదు మొబైల్ వీడియోస్. జస్ట్ ఇక్కడ చిన్న క్లిప్స్ ఫొటోస్ అలా తీసుకొని ఇంకా మేము మళ్ళీ వెహికల్ ఎక్కి కొండపైకి ఎక్కామండి. ఇదైతే వీడియో పెడతాను చూడండి. May 5th అయితే బాబుది బర్త్డే ఉంది, బెంగళూరులో చేసుకుందామంటే వద్దంట, గిద్దలూరులో వాళ్ళ అమ్మమ్మ దగ్గర చేసుకోవాలంట. చూడండి ఎలా చెప్తున్నాడు అక్కడ. ఎవరున్నారు అక్కడ? నైనీనా ఇంకా నువ్వెవరిని పెళ్లి చేసుకుంటా అన్నది? అమ్మునా? వద్దులే, ఇక్కడ బెంగళూరులో చేసుకుందాం లేనా. ఎందుకు వద్దు? దుర్విక్ ఉన్నాడు కదా తనకైతే బెంగళూరులో వద్దంట, గిద్దలూరులో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉన్నారంట, వాళ్ళ పేర్లు అయితే చెప్తా ఉన్నాడు, అక్కడే చేసుకుందామని చెప్తున్నాడు బర్త్డే. ఇక మేమైతే కొండెక్కేసాము. ఇక్కడైతే చిన్న క్లిప్ తీస్తున్నాను. అదేంటో కొండపైకి ఎక్కగానే అది ఏదో ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. అందరికీ అలాగే ఉంటుందేమో, కొండపైకి ఎక్కితే అదేదో ఫీలింగ్ వస్తుంది. ఇక్కడైతే మేము ఆల్రెడీ రూమ్ తీసేసుకున్నాము. మా మామయ్య వాళ్ళ కొడుకు అయితే మాకు రూమ్ ఇప్పించాడు కౌసువం రెస్ట్ హౌస్లో. ఇంకా మేమైతే రూమ్లోకి వెళ్ళిపోయామండి. రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా పిల్లలకైతే స్నానం చేయించాను. 2 పిల్లలకి స్నానం చేశారు. మేమైతే ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ఇంకా వెంట్రుకలు ఇవ్వడానికి అయితే వెళ్ళాము.
మేము రూమ్ తీసుకున్న కౌస్తుభంలోని మిల్లీ కళ్యాణ కట్ట అయితే ఉన్నది. సో అక్కడైతే వెంట్రుకలు ఇచ్చేసాము. ఇంకా ఆఫ్టర్ వెంట్రుకలు నేను నెక్స్ట్ పార్ట్ 2లో అయితే పెడతానండి, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో ఇక్కడ చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.